ఒకసారి ఈ క్లిప్ చూడండి. రేవంత్ రెడ్డి గారు నిన్న ఎల్బీ స్టేడియంలో మాట్లాడింది. క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది. కానీ గ్రామం పక్కనే భూమి కేటాయించాలంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు. ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం. ఊరి పక్కనే శ్మశాన వాటిక ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భూముల అందుబాటు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దూరంగా అయినా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి దానికి అవసరమైన అంబులెన్సులు కానీ ఇతర వాహన సదుపాయాన్ని ప్రభుత్వ పరంగా చేస్తాం. చూసారు కదా, రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం క్రితం నిర్వహించినటువంటి సర్వేలో తెలంగాణలో క్రిస్టియన్సే లేరు అని చెప్పారు. మరి అలా ఎల్బీ స్టేడియంలో మీరు మాట్లాడేది ఎవరితో అండి? ఈయన అంటున్నాడు వాళ్ళకంట శ్మశాన వాటికలకు భూములు కేటాయిస్తాడంట, మళ్ళీ వాటికి రక్షణ కవచాలుగా గోడలు కూడా కట్టిస్తాడంట. అంటే ఇదే తెలంగాణలో హైడ్రా పేరు మీద దేవాలయాలు కూడా కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి క్రిస్టియన్స్కి మాత్రం శ్మశాన వాటికలు కట్టియడము, చర్చెస్ కట్టియడము, చర్చెస్ కోసం రక్షణ వలయాలు ఏర్పాటు చేయడం. ఒకసారి తెలంగాణలో ఉన్నటువంటి హిందువులు ఆలోచించండి. ఇదే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్కి వెళ్తేనేమో కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని మాట్లాడతాడు. ముసల్మాన్ కా మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ కా మతలబ్ ముసల్మాన్. నిన్న ఎల్బీ స్టేడియంలోనేమో క్రిస్టియన్స్ కోసం శ్మశాన వాటికలు కట్టిస్తాము, మీరు చర్చిలు కట్టుకోవడం కోసం ప్రాసెస్ ఈజీ చేస్తామని మాట్లాడతాడు. మీరు ఎవరికి ఓటేశారు ఒక్కసారి ఆలోచించండి. మీరు కనుక ఇట్లనే ఉంటే, మీరు మారకపోతే రానున్న రోజుల్లో మీరు మారినా కూడా ఏమి ఉపయోగం ఉండదు. ఇలా మనం ఆంధ్రాలో వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినట్టు, జగన్మోహన్ రెడ్డిని చూసినట్టు ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. కేవలం మైనారిటీ అప్రీస్మెంట్ తప్ప ఇలా 85% ఉన్నటువంటి హిందువులు పట్టించుకునే పరిస్థితి ఇలా కాంగ్రెస్లో లేదు. ఇది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా నేను చివరగా చెప్పే పాయింట్ ఏంటంటే, ఇవాళ చాలామంది రిజర్వేషన్స్ కోసం మేము హిందువులమని చెప్తున్నారు, కానీ రిలీజియస్ ప్రాక్టీస్ వచ్చే వరకు మాత్రం క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభే. ఆ సీసీ ఫుటేజ్ తీసి ఒక్కసారి చెక్ చేస్తే దొంగలు మొత్తం బయటపడతారు. వాళ్ళ సర్టిఫికేట్స్లోనేమో రిజర్వేషన్స్ ఉంటాయి, కానీ ఇలా ఎల్బీ స్టేడియంలో కావచ్చు, చర్చెస్లో కావచ్చు, ఇంకో దగ్గర చూస్తే మాత్రం వాళ్ళు పుట్టిన మతం హిందుత్వాన్ని వదిలేసి ఇలా క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు. దయచేసి హిందువులు ఇది గమనించాలి. జై హింద్, జై తెలంగాణ.